వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్. మెంతి టమాటా కూరలో 2 కట్టల మెంతెం కూరను నీళ్ళల్లో బాగా కడిగేసుకొని ఉంచుకోవాలి. తర్వాత పెనం మీద ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసి అవి చిట్పట్టలాడాక కొద్దిగా కల్యమాకు తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి కలిపేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేగే వరకు ఈ మెంతెం కూరను వాటర్లో నుంచి వేరే బౌల్లో తీసుకుందాం. పై నుంచి తీయాలి, అలాగే కింది నుంచి తీస్తే ఎంతైనా ఆకుకూరలో కొద్దిగా అయినా ఇసుక ఉంటుంది. ఆ ఇసుక మనకు తినేటప్పుడు వస్తే బాగా అనిపించదు. ఇలా తీసేసిన తర్వాత ఉల్లిపాయలు వేగాక కొద్దిగా అల్లంని కలిపేసుకోవాలి. బాగా కలిపాక పసుపు కొద్దిగా వేసేసి దాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత మెంతెం కూరను దీంట్లో వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి. మెంతెం కూర మొత్తం కొద్దిగానే అయిపోతుంది. చూడండి ఎంత కొద్దిగా అయిపోయింది. తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా అందులో వేసేసి మూత పెట్టేస్తే కొద్దిసేపు అలా సన్న మంట మీద పెట్టేస్తే చాలా బాగా మన మెంతెం కూర రెడీ అయిపోతుంది. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన మెంతెం కూర టమాటా రెడీ.